హర హర మహాదేవ శంభో శంకర్ నమ శివాయ. ఆగస్టు 15 శుక్రవారం 2025 రాశి ఫలాలు చూద్దాం. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అసలు ఏ రాశికి ఎలా ఉంది అనేది చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ముందుగా మేషరాశి విషయానికి వస్తే మెడ, వెన్నులో విపరీతమైన నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది. దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీకు విశ్రాంతి ముఖ్యం. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ఈరోజు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడుతారు. మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందరి శ్రద్ధను పొడగగలిగిందిగా ఉంటుంది. సో దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైనప్ చేసుకుంటారు. ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి. ఆఫీస్లో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా ఉంటుంది. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ను పొందుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈరోజు వెండి ధరించండి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకంగా ఉంటుంది. తాము సూర్యుని వేడిని భరిస్తూ కూడా ఇతరులకు నీడనిచ్చే వృక్షాల్లాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక మీ మెప్పు లభిస్తుంది. ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. వారి యొక్క సలహా వలన మీరు ఆర్థిక స్థితి దృఢపడుతుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేస్తుంది. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్ వెళ్ళటం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు. ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడవేస్తుంది ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజు ఇది. ఈరోజు మీరు ఇంట్రెస్ట్ కలిగించే బోలెడు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంకా సంభ్రమాశ్చర్యాలను కలిగించే ఒక బహుమతి కూడా అందుకోబోతున్నారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మొక్కలో కానీ చెట్టులో కానీ మొలకలను పెంచుకోండి. సో ఇలా చేయడం వల్ల బృహస్పతి గ్రహం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ఇక మిథున రాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లను, అలసటను, బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందుతారు. వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా, శాశ్వతంగా, ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇదే మంచి సమయం. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటున్నారని అనుకోనివ్వకండి. వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ స్వీట్ హార్ట్కి మీ భావనను ఈరోజు అందచేయాలి. రేపైతే ఆలస్యం అయిపోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడతారు. ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆహార పదార్థాలలో పసుపు, గుమ్మడి వంటి పసుపు రంగును చేర్చుకోండి. మీకు మీ ప్రియురాలకి మధ్య గొప్ప అవగాహన పెంచుకోండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు తెప్పిస్తుంది. చాలామంది ఈరోజు మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వోపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. మీ ప్రేయస్ని మీరు వివాహం చేసుకోదలసిన ఈరోజు మీరు వారితో మాట్లాడండి. అయినప్పటికీ వారు మీ చేయి పట్టుకోవడం గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. మీ అభిలాషకు తగినట్లుగా కెరియర్ నిర్ణయాలు తీసుకోండి. అవి ప్రయోజనకరమైన ఫలితాలను అందిస్తాయి. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా కూడా ఆనందమే కనిపిస్తుంది, తాండవిస్తుంది, మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక జీవితం ఆకుపచ్చగా మంచిగా అందంగా ఉండటానికి ఈరోజు ఆకుపచ్చ వాహనాలను ఉపయోగించండి. ఈరోజు ఆరోగ్యం, ఇక సింహరాశి విషయానికి వస్తే ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ అవుతూ ఉండండి. మీ కలలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలిసిపోతాయి. ఈరోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలమవుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప చెల్లును మీ దంతాల మీద పెట్టుకోండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యారాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేసి అధిక బరువు పొందకుండా చూసుకోండి. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గృహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనాలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. మీ కొరకు ప్రవర్తన, నిక్కచ్చితనం మీ ఇంటి వారిని, దగ్గరి స్నేహితులను కూడా బాధిస్తుంది. మీ అంకితమైన తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంటుంది. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తుంచుకొని ప్రశంసలు పొందటంతో వెలుగులోకి వస్తారు. వివాహం ఇంత అద్భుతంగా ఉంటుందా అని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మొక్కల కుండలలో గోళీలు, రంగు గులకరాలను ఉపయోగించి వేయండి. సో ఇలా ఇంటిలోని చెట్ల మూలాల్లో వేస్తే మంచిది. సో సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే మీ సంకల్ప బలంతో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవటం వల్ల అది ప్రశంసలను పొందుతుంది. ఒక ఉద్వేగభరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సంయమనాన్ని పాటించాలి. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగిన సమయం దొరుకుతుంది. మీకు ఇష్టమైన వారి నుంచి మంచి మూడ్లో ఉంటారు. ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నవారు ఉంటారో అనుకోనమైన ఫలితాలు సంభవిస్తాయి. ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు. సెమినార్, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. స్వర్గం భూమి మీదే ఉందని మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తెలియజేస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆర్థిక అవకాశాలు మెరుగుపరచుకోవడానికి పాలు లేదా నీరు కుంకుమతో కలిపి తాగండి. ఈరోజు ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఉంటాయి. సో బ్యాంకు వ్యవహారాలను జాగ్రత్తగా చూడండి. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడుతుంది. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పుకోగలిగిన వారితో కలిసి ఉండండి. మీరు ఈరోజు పార్కులో నడుస్తూ ఉండగా ఇది వరకు మీతో విభేదాలు వచ్చి విడిపోయిన వారు తారసపడతారు. ఈరోజు పనులు మీరు అనుకున్నట్టుగా సాగకపోవచ్చు, కానీ మీరు మాత్రం ఈరోజు మీ బెటర్ హాఫ్తో చక్కని సమయం గడుపుతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేయడానికి పేద ప్రజలకు తీయటి బియ్యాన్ని పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మితిమీరి తినడం మానేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన జాగ్రత్తలను చూసి హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి. మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు, లేదంటే ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు అవుతుంది. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరెవరికో తనని తాను గుర్తించేలాగా సహాయం చేయండి. మీ జీవిత భాగస్వామి ప్రేమను ఈరోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు. మీరు ఇదో అందమైన ప్రేమ అద్భుతమైన రోజు అవుతుంది. ఈ రోజు వ్యాపారస్తులు వారి సమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ని ఇస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితాన్ని మరింత బలపరచడానికి మీ పళ్ళను శుభ్రం చేసుకోవడానికి పటికను ఉపయోగించండి. ఈరోజు కుటుంబం ఉద్యోగం బాగానే ఉన్నాయి. ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. సంపద విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీ అనారోగ్యం మీకు సంతోషంగా లేకుండా చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నిలపాలి అంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. మీరు ఎవరిని సంప్రదించకుండా డబ్బును పెట్టుబడి పెట్టకండి. మీ బిడ్డ మీ అంచనాలకు తగినట్లుగా ఎదగటానికి మోటివేట్ చేయండి. కానీ అద్భుతాలు జరుగుతాయని అతడు ప్రయత్నించినంత మాత్రాన అనుకోవద్దు. కాకపోతే మీ ప్రోత్సాహం అతడికి తప్పకుండా మంచి సపోర్ట్ అవుతుంది. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు, నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. మీకు కనుక వివాహం అయి ఉంటే పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు. ఉదయాన్నే కరెంటు పోవటం వలన మరో కారణం వలన మీరు వేలకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సహాయపడి గట్టెక్కిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పడక గదిలో స్ఫటిక బంతులను ఉంచుకోండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఎటువంటి వ్యక్తి నుండి అందే దీవెనలు మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురి చేస్తాయి. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. రొమాన్స్ మీ మనసును పరిపాలిస్తుంది. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అయిపోతుంది. ఈరోజు మీరు ఆకస్మికంగా అనవసర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దీనివల్ల మీరు కుటుంబంతో గడపాలి అనుకున్న ప్రణాళికలు విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్టివ్గా సాత్కరించడం ఖాయం. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఉద్యోగ జీవితం కోసం ఎరుపు రంగులో ఉన్న తీపి ఆహార పదార్థాలను కోతులకు పెట్టండి. ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం కూడా పర్వాలేదు. ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే మీరు యోగాతో ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలాగా చేస్తుంది. వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చేయకండి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులో ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. మీ భాగస్వామి లేనప్పుడు మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నది ఈరోజు మీకు తెలుస్తుంది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. పక్కా అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ జీవిత భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాల కోసం ఎరుపు వస్త్రంతో చుట్టబడిన అనంత మూలాలు అనేది ఉంచండి. ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి ఆగస్టు 15 శుక్రవారం 2025 రాశి ఫలాలు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలని పాటించండి. అద్భుతమైన ఫలితాలు రావాలని కోరుకుంటున్నా. మళ్ళీ అందరికీ ఒకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారిని కూడా పూజించండి. మీకు వర మహాలక్ష్మి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. శుభమస్తు.